హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గానవి థాట్స్. ఇవాళ ఎందుకో నాకు సడన్గా రాధాకృష్ణ చూడాలనిపించిందండి. అందుకే అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని ఫ్యామిలీతో పాటు మన అబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. హాయ్. మీరు వెళ్ళాలి అనుకుంటే సింపుల్గా ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు మెట్రోలో ట్రావెల్ చేయాలనుకుంటే గాంధీ భవన్ కానీ నాంపల్లి స్టేషన్కి కానీ రీచ్ అవ్వండి. అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుందండి. టువర్డ్స్ అమీర్పేట్ సైడ్ దిగేసి అక్కడ నుంచి ఫస్ట్ రైట్ వెళ్ళిపోతే మనకి కూడా వస్తుందండి. ఇట్లా మనం లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అండి. ఒకటే రైట్ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి మీ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే మాత్రం వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మాక్సిమం ఒక 600 మీటర్స్ అట్లా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండే టెంపుల్. మీరు ఆ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అని కనిపిస్తుందండి. అది మీకు కనిపించింది అని అంటే మీరు వెళ్ళే లైన్ కరెక్టే అండి. ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత రైట్ తిరగడమే. ఇంకా మధ్యలో ఎక్కడికి తిరగాల్సిన వేరే ఏ రూట్ ఉండదు, మళ్ళీ వేరే ఏ లైన్కి వెళ్ళాల్సింది ఏముండదండి. మెట్రోకి రావాలనుకున్న వాళ్ళు మాత్రం గాంధీ భవన్లోనే దిగడానికి ట్రై చేయండి. నాంపల్లిలో కూడా దిగితే టెంపుల్కి దారి ఉంటుంది, కానీ అది కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు లాంగ్ అవుతుంది. చాలా దగ్గర అవుతుందండి. ఇంకా లైన్ డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లోనే ఎస్ బ్యాంక్ అని కనిపిస్తుందండి. ఆ ఎస్ బ్యాంక్ కనిపించిన దగ్గర నుంచి ఆ జంక్షన్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్కి వెళ్ళారంటే మ్యాక్సిమం మీకు ఒక 100 మీటర్స్లో టెంపుల్ కనిపిస్తుంది. సో ఇదే అండి ఎంట్రన్స్. మనకి ఎంటర్ అవ్వక ముందు ఇక్కడ చెప్పులు ఇప్పడానికి ఒక స్టాండ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పులు ఇప్పేసుకోవచ్చు. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రీ టికెట్ అంటూ ఏమి ఉండదండి. ఈ టెంపుల్ని 1975లో ఇస్కాన్ ఫౌండర్ అయిన భక్త వేదాంత్ స్వామి ప్రభుపాద్ గారు స్థాపించారండి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణుని గురించి, హరే కృష్ణ అనే నామం గురించి, కృష్ణుడు చెప్పిన విధానంలో నడుచుకుంటే మన జీవన విధానంలో జరిగే మార్పుల గురించి, ఇంకా కృష్ణతత్వం గురించి ప్రపంచం మొత్తానికి బోధిస్తున్న గొప్ప సంస్థ అండి ఇది. ప్రజెంట్ మన హైదరాబాద్లో 3 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అబిట్స్లో ఉంది, 2 సికింద్రాబాద్లో ఉంది, 3వది అత్తాపూర్లో ఉంది. మొత్తం ప్రపంచంలో అయితే దాదాపు 800 పైగా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయండి. పాప ఎంత చక్కగా కృష్ణనామం పెట్టుకుంటుందో చూడండి. మేము టెంపుల్కి ఎంటర్ అయిన టైంలో భజన జరుగుతుందండి. ఆ భజన స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఇంతవరకు పాప అట్లాంటివి ఏం చూడలేదు కదా. ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంత ఎంజాయ్ చేస్తుందంటే తను కూడా అసలు వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా భజన చేస్తున్నారో వాళ్ళతో పాటు సమానంగా తను కూడా భజన చేస్తుంది. ఆ టెంపుల్ నుంచి స్కై వ్యూ కూడా చాలా బాగుందండి. అక్కడ చందమామ కనిపిస్తుందంట మా పాపకి. చందమామని చూస్తుంది. గోపురం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అండి, మీరు నిజంగా మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్లో మాత్రం కంపల్సరీ ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళాల్సిన టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్లో మీకు రెస్టారెంట్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. ఒకవేళ నడవలేం చాతగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ టెంపుల్లో.
वासचक्रधारणे देववसे अचलोराजमे रत्नसिंहासने ఈ టెంపుల్ మనకి మార్నింగ్ 4:30కి ఓపెన్ అవుతుందండి. ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు ఉంటుంది. మార్నింగ్ 4:30 నుంచి 5 వరకేమో మంగళారతి ఉంటుంది. 7:30 నుంచి 12 PM వరకేమో శృంగార దర్శనం ఉంటుంది. 12:30 నుంచి 1 వరకేమో రాజ్భోగ హారతి ఉంటుందండి. 1కి క్లోజ్ అయిపోతుంది టెంపుల్. మళ్ళీ 4:30 వరకు క్లోజ్ ఉంటుంది. 4:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. 4:30 నుంచి 6:30 వరకు ఈవినింగ్ దర్శనం ఉంటుంది. 7 నుంచి 8 వరకు గౌర హారతి ఉంటుందండి. 8:30 నుంచి 8:45 వరకు శయన ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎక్కడ చూసినా ఇదే నామం అండి. ఇక్కడ మనం రాధాకృష్ణులని, కృష్ణ బలరాం సుభద్రని, జగన్నాథ్ స్వామిని ఒకేసారి దర్శనం చేసుకోవచ్చండి. మనకి ఎంటర్ అవ్వగానే భాగవతంలో జరిగిన ముఖ్య ఘట్టాలను చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. నేను చూశాను, మరి నాతో పాటు మీరు కూడా చూడాలి కదా, మీరు కూడా చూసేయండి. ఎంత అద్భుతంగా, ఎంత రియలిస్టిక్గా డిజైన్ చేశారో చూసారు కదండి. లాస్ట్ టైం నేను వెళ్ళిన దానికి ఇప్పుడు నేను వెళ్ళిన దానికి ఈ టెంపుల్ చాలా చేంజెస్ వచ్చాయండి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఎంట్రీ ఎట్లా ఉండేదో ఎగ్జిట్ కూడా అదే రూట్లో నుంచే ఉండేది, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. శ్రీకృష్ణ నామాన్ని జపం చేసుకోవడానికి 100 టైమ్స్ ఇలా మనకి పెట్టారండి. ఇదివరకు ఇది లేకుండే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టారు ఇది. ఇంకా కృష్ణుడి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళామండి. ఇక్కడ మనం మన చేతులతో మనం ఆవులకి ఫుడ్ పెట్టొచ్చండి. దీనికి సపరేట్ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఆహారం ఆవులకు పెట్టేసుకోవచ్చండి. 120 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు ఆవుకి ఫుడ్ తీసుకోవడానికి. మా పాప ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుందో అండి ఆ గోమాతను ముట్టుకోవడానికి. తను కూడా హ్యాపీగా దర్శనం చేసేసుకుంది ఆ గోమాతను కూడా. ఇంతకుముందు గోశాల లేదండి, ఇప్పుడు ఏంటంటే గోశాల ప్లేస్లోనే మనకి ప్రసాదం పెడుతున్నారు. డైరెక్ట్ ఇంకా కృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత గోశాలకు వచ్చి గోమాతలను దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం చేసేసుకొని అక్కడే మనకి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ ఉంది, కూర్చోడానికి కూడా మంచిగా ప్లేస్ ఉంది. ప్రసాదం కూడా అండి ఎంత అద్భుతంగా ఉందంటే, మళ్ళీ అదే ప్రసాదం మన ఇంట్లో ట్రై చేస్తే ఇంత టేస్ట్ రాదు. ఆ టెంపుల్ మహత్యమో లేదంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తారో కానీ అది ఎంత అద్భుతంగా ఉందండి ప్రసాదం కూడా. ఇంకా హ్యాపీగా ప్రసాదం తినేసి దేవుళ్ళని దర్శనం చేసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అవుతున్న దారిలో ఇలా మనకు ఒక
స్టాల్ లాగా పెట్టారండి. అంటే కృష్ణుడి ఫొటోస్ కానీ భగవద్గీత కానీ ఇలాంటి చిన్న చిన్న పూజా ఐటమ్స్ కానీ ఇలాగ స్టాల్ లాగా పెట్టారు. మనకి ఏమైనా కావాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ దారిలో నుంచి. మెయిన్గా ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి, జగన్నాథ్ రథయాత్ర, రాధాష్టమి, నరసింహ చతుర్దశి, శ్రీరామనవమి, వసంత పంచమి, గీతా జయంతి ఇలా చాలా సెలబ్రేషన్ జరుగుతాయండి. గీతా జయంతి రోజు మాత్రం ఇక్కడ కంపల్సరీగా ఫ్రీ భగవద్గీత అనేవి డొనేట్ చేస్తారంట. సో ఇదేనండి ఈరోజు వీడియో వచ్చేసి. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వచ్చినందుకు. మీరు కూడా కంపల్సరీ ఒకరోజు చూసుకొని ఫ్యామిలీతో పాటు ఖచ్చితంగా రండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే మీరు వచ్చి విజిట్ చేస్తే కానీ మీకు అర్థం కాదు ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఎంత పీస్ఫుల్గా ఉందనేసి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గానవి థాట్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా, బాయ్.